బోటు నెక్కగలవా పోనరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. జన్వాడ ఫామ్ హౌస్ పై హైడ్రా నజర్. ఇరిగేషన్ అధికారులు ఫామ్ హౌస్ ను పరిశీలించినట్టుగా తెలుస్తోంది. చట్టవిరుద్ధంగా ఫామ్ హౌస్ నిర్మాణం ఉందని ఆరోపణలు ఉన్నాయి. జన్వాడ ఫామ్ హౌస్ సర్వేను అధికారులు పూర్తి చేశారు. హైడ్రా అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జన్వాడ ఫామ్ హౌస్ పై కూడా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇరిగేషన్ అధికారులు ఫామ్ హౌస్ ని పరిశీలించారు. చట్టవిరుద్ధంగా ఫామ్ హౌస్ నిర్మాణం ఉందని ఆరోపణలు ఉన్నాయి. జన్వాడ ఫామ్ హౌస్ సర్వేను అధికారులు పూర్తి చేశారు. మరి ఈ సర్వేలో ఏం తేలింది? డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, అరుణ, జన్వాడ ఫామ్ హౌస్ వేదికగా గడిచినటువంటి 2 వారాలుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు జరుగుతా ఉన్నాయి. హైడ్రా కూల్చివేతలు స్టార్ట్ అయిన తర్వాత పెద్ద ఎత్తున కూడా జన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించినటువంటి విమర్శలు వచ్చాయి. రీసెంట్ గా 4-5 రోజుల క్రింద జన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించినటువంటి ఫొటోస్ కావచ్చు, జన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్ దే అని విమర్శలు చేయడమే కాకుండా అది ఏదైతే చెరువుకు సంబంధించినటువంటి FTL అట్లాగే బఫర్ జోన్ లో కట్టడం జరిగింది అన్నటువంటి విమర్శలు చేసినటువంటి అంశం మీద కేటీఆర్ స్పందించారు. కేటీఆర్ ఆ ఫామ్ హౌస్ నాది కాదు, నా ఫ్రెండ్ ప్రదీప్ అని ఆయన కామెంట్ చేసినటువంటి పరిస్థితి. ఇంకా అధికారులు ఖచ్చితంగా కూల్చివేస్తారు అన్నటువంటి అంశంలో భాగంగా ప్రదీప్ ఏవైతే ఫామ్ హౌస్ ఓనర్ హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు నుంచి స్టే కూడా తెచ్చుకున్నటువంటి పరిస్థితులు. అయితే ఇప్పుడు ఈ రోజు ఇరిగేషన్ కు సంబంధించినటువంటి అధికారులు ఆ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్లి పరిశీలన చేయడం జరిగింది. ఆ ఇరిగేషన్ కు సంబంధించినటువంటి అంశంలో ఎంత మేరకు దానికి అనుమతులు ఉన్నాయి, ఆ ఫామ్ హౌస్ కట్టడం ఎక్కడ ఉంది, దాని పరిధి ఏంటి, గతంలో ఇరిగేషన్ కి సంబంధించినటువంటి అనుమతులు ఏమైనా తీసుకున్నారా లేదా? ఎందుకంటే హైడ్రా కూల్చివేసేటువంటి ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో చాలా బిల్డింగ్స్ కు ఇరిగేషన్ కి సంబంధించినటువంటి అనుమతులు తీసుకోవడం లేదు. అదే విధంగా హైడ్రా ఇప్పటి వరకు తయారు చేసినటువంటి లిస్టులలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అనుమతులు ఎక్కడా కూడా లేవు అన్నది కమిషనర్ రంగనాథ్ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఫామ్ హౌస్ కు కూడా ఇరిగేషన్ కి సంబంధించినటువంటి అనుమతులు లేవు అన్నట్లుగానే చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో భాగంగా అధికారులు గ్రౌండ్ లెవెల్ కి వెళ్లారు, ఫీల్డ్ విజిట్ చేశారు. ఇంటర్నల్ గా ఫామ్ హౌస్ కు సంబంధించినటువంటి అటు బఫర్ జోన్ విషయంలో కావచ్చు, FTL విషయంలో కావచ్చు, అట్లాగే త్రిపురవన్ జీవోకు సంబంధించి రంగనాథ్ ఈ విషయాన్ని కూడా పూర్తి చేశారు. జన్వాడ ఫామ్ హౌస్ త్రిపురవన్ జీవో పరిధిలోకి వస్తుంది. అది శేఖర్, ఇప్పటికే బద్వేల్ ప్రవీణ్ రెడ్డి దీనికి సంబంధించి హైకోర్టును ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది. అసలు ప్రవీణ్ రెడ్డి వర్షన్ ఏంటి? ప్రదీప్ రెడ్డి, ఆ ఫామ్ హౌస్ ఓనర్ ప్రదీప్ రెడ్డి, ఆయన ఇప్పటికే దానికి సంబంధించి కూల్చివేతలు జరుగుతాయి అన్నటువంటి సమాచారం తెలుసుకున్న ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు కూల్చివేతలు జరపొద్దు అంటూ ఒకరోజు ఆదేశాలు ఇచ్చారు. ఆ ఒకరోజు అయిపోయింది. దాని తర్వాత స్టేటస్కోను చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇప్పుడు ఇంటర్నల్ గా ఒకవైపు హైడ్రా కూల్చివేస్తుంది అన్నటువంటి చర్చ మీద కమిషనర్ రంగనాథ్ కూడా మొన్న రీసెంట్ గా స్పందించారు. కేటీఆర్ ఫామ్ హౌస్ అంతా కూడా 111 జీవో పరిధిలోకి వస్తుంది కాబట్టి దాని మీద మేము తదుపరి చర్యలు తీసుకోవాలంటే ఖచ్చితంగా మరికొంత ముందుకు వెళ్లాల్సి ఉంటుంది, దాని మీద ప్రభుత్వం అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుంది అన్నటువంటి చర్చ కూడా ఆయన లేవనెత్తారు. కాబట్టి అది కూల్స్తారా లేదా అన్నది ఒకవైపు ఉత్కంఠ కొనసాగుతా ఉంది. మరొక వైపు ఇరిగేషన్ కు సంబంధించినటువంటి అధికారులు వెళ్లడము, అట్లాగే మిగతా డిపార్ట్మెంట్ల నుంచి అటు GHMC కావచ్చు, అట్లాగే ఆ జిల్లాలో ఉన్నటువంటి అధికారుల అనుమతులు కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అనుమతులు కావచ్చు, ఉన్నాయా లేవా అన్నటువంటి ఇంటర్నల్ సర్వే కూడా చేసినట్లు తెలుస్తా ఉంది. మరి చూడాలి ప్రభుత్వం ఈ ఇంటర్నల్ సర్వే మీద ఎలాంటి సమాధానం చెప్తుంది. ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు డైరెక్ట్ గా ఫీల్డ్ విజిట్ కి వెళ్లారు కాబట్టి ఇరిగేషన్ సర్టిఫికెట్ ఫామ్ హౌస్ తీసుకుందా లేదా అన్నటువంటి విషయాన్ని ఫామ్ హౌస్ ఓనర్ ప్రదీప్ రెడ్డి చెప్పాల్సి ఉంటుంది. దాని మీద ప్రదీప్ రెడ్డి ఏమైనా స్పందిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. రీసెంట్ గా ప్రదీప్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి సందర్భంలో ఎన్ని డిపార్ట్మెంట్ల నుంచి అనుమతులు తీసుకున్నారు అన్నటువంటి డాక్యుమెంట్స్ కూడా హైకోర్టుకు ప్రొడ్యూస్ చేసినట్లు ఆయన చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ విషయాలన్నిటి మీద ఇటు కేటీఆర్ కావచ్చు, లేదంటే హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, లేదంటే ఇరిగేషన్ కు సంబంధించినటువంటి అధికారులు స్పందిస్తారా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. రైట్ శేఖర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.